దేశంలో ఉన్నటువంటి దళితులు ఈ రోజు మరి రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి ఇదే సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నర్సీపట్నంలో ఉన్నటువంటి మాకవరపాలెం మండలంలో నిర్మాణం చేపడుతున్నటువంటి మెడికల్ కాలేజీని ఇంకా నిర్మాణంలోనే ఉంది, తుప్పలతో ఉంది, ఎక్కడ వసలు అక్కడే ఉన్నాయి. అది కాలేజీ జరుగుతుంది, అడ్మిషన్ జరుగుతున్నాయి, నేను చూపిస్తానని చెప్పేసి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం రావడం జరుగుతుంది. కడప జిల్లాలకి అతి సమీపంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని కాల్ చేస్తే కనీసం అక్కడ విగ్రహాన్ని కానీ అక్కడ దళితులు కానీ పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. నర్సీపట్నంలో ఫేక్ మెడికల్ కాలేజ్, ఫేక్ జీవోతో నిర్మిస్తున్నటువంటి ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చి నేను ప్రజలు చూపిస్తానని చెప్పేసి ఏ మోహం పెట్టుకుని నర్సీపట్నంలో అడుగు పెట్టడానికి నువ్వు చెత్తపడ్డావు జగన్? నీకు అసలు పర్మిషన్ ఉందా మెడికల్ కాలేజీ కట్టడానికి? దొంగ జీవోలన్నీ చూపిస్తున్నావు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి నీకు పర్మిషన్ లేదు. ఏ డబ్బుతో నువ్వు నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. నువ్వు విశాఖపట్నంలో ఋషికొండలో ప్యాలెస్ కట్టడానికి 500 పైన కోట్లు నువ్వు కుమ్మరించావు, దాన్ని అంతా సర్వనాశనం చేశావు. మెడికల్ కాలేజీ పేరు చెప్పి మళ్ళీ ఇక్కడ ఒక 1000 కోట్లు 500 కోట్లు ఇక్కడ కూడా నాశనం చేసావు. ప్రజాధనాన్ని లూటీ చేసి నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క చీకటి పాలన, దుర్మార్గ పాలన ప్రజలందరూ తరిమి కొట్టారు. ఆనాడు నువ్వేం చెప్పావు? దళితులందరూ మా మేనమావులు, దళితులందరూ నా మేనమావులు అని చెప్పుకొచ్చావు. అదే దళితులను వేసుకోవద్దు కోసుకొచ్చావు. ఇక్కడ డాక్టర్ సుధాకర్ని చంపించేశావు నర్సీపట్నంలో. అలాగనే కాకినాడలో వీధి సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీతో చంపించావు. ఆ ఎమ్మెల్సీ ఒప్పుకున్నాడు నేనే చంపానని.